ఎవరి మాటలు వారి వెంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చారని నమ్మకం వచ్చి మామూలు గట్టవచ్చును కదా అని మహా సంతోషంపై కలిగిన అది ఏమి పాపమో ఏమో కానీ నమ్మే దైవం అని వారకాంత మాటలు నమ్మైన మాటకు ఇంత అర్థుండవలేదు వడలకుండా ఆశ్రమా చెప్పండి పొరపాటే కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు? నేనే చూసినా వీళ్ళకు మనం వచ్చేటో మీ అమ్మ గంటపడవలసి వచ్చినేమో అని మెరడుకు మమ్మగడికి వచ్చేసరికి అతను తన తలుపు తెలుసుకుని బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి ఆతను చూసి నేను తెల్లపోయినాను. అంతటా అతనికి అనుమానం కలుపుకున్నట్టు కొంచెం దూరం కోరుకున్నాడు కూడా వెంట వెళ్ళినాను. మరి ఎలాగో వెంట వెళ్ళారు కదా, ఎందుకు వేధించిన శెట్టి గారు అతన్ని ఒక మాట అడిగినాను. నేను కావలసి వచ్చినాను చెప్పినాడు కదా. మరి మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పి నా కోపం తెచ్చుకున్నాను. నాకెందుకు కోపం? నా అందేమైనా దోషం ఇప్పుడు చెప్పు మైక్ మీది హలో హలో వచ్చిన వాడు బెదరుచు బెదరుతోనే పోగొట్టాలని నా సందేహం. ముఖము చిట్లుస్తున్నావు చూడు. అప్పుడు చెప్పాను వినండి. మేళం కూర్చుంటకై మా అమ్మ తన వెంట పెట్టుకుని మేడపైకి వచ్చింది. వచ్చిన వారికి మర్యాద చేయడం కుర్చీ వేసి తాంబూలమేగా ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాచి నాతో ఏదో అధిక ప్రసంగం మొదలు పెట్టాడు. అంతకు నాకు కోపం వచ్చింది. నేను చక్కులు లేచి చప్పున మేడ దిగిపోయింది. అంతకు మా అమ్మ నా అమ్మకు పెట్టి తోట చూపుల కారణం చేత నిసిమీద దొడ్డిలోకి తీసుకుని వెళ్ళి ఆ దావ నవలు సాగినప్పుడు నమ్మకపోవడం జరిగిన యథార్థం ఇదే సుమా. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మగలిచాను. నాతో నీ వెన్నను మనసు ప్రపంచమాడమనే కదా నా నమ్మకం. నేను మీ తోడనే కాదు ఎవరి తోడను అపమానం. అయినా చింతామణి ఈ కులంలో పుట్టవలసే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించటకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటలు ఎలా చింతామణి మాధవనకే చెన్నలి పురమను
లేదు, ఈ మాటలకేం గాని పెట్టండి పెట్టండి. మాట, మాట. పాట పాడు. నీకేమి